ప్రజలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంపుపై అయితే బిగ్ అప్డేట్. అలాగే జూన్ నెల మంత్కి సంబంధించి జూలై నెల డబ్బులు అయితే ఇవి ఏవైతే నెల డబ్బులు ఉన్నాయో ఇవి కూడా చాలామందికి అయితే అమౌంట్ అయితే పడలేదని అయితే చెప్తున్నారన్నమాట. ఇక్కడ దాదాపు 2 నెలల పెన్షన్ డబ్బులు వచ్చేసి కూడా ఇప్పుడు ఈ నెలలో క్రెడిట్ అయితే అవుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ నెల 21వ తేదీ నుండి 22వ తేదీ లోపు అయితే మనకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నట్లయితే తెలుస్తుంది. సో పెన్షన్దార్ పెండింగ్ అమౌంట్ క్లియర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయనుందన్నమాట. సో పోస్టల్ శాఖ ద్వారా కూడా ఇప్పటివరకు అయితే మనకు పెన్షన్ పంపిణీ అయితే చేశారు. సో ఇక నుండి మనకు డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేరుందన్నమాట. లబ్ధిదారులందరికీ కూడా అర్హులైనటువంటి పెన్షన్దారులందరి ఖాతాలోకి అయితే ఇక్కడ మనకు అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే తీపి కబురు అయితే అందించింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 2 నుంచి అయితే అర్హులైన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామనేది చెప్పారు అన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే 1,00,000 వరకు అయితే తొలగించి చేసారు. ఏది మన చనిపోయిన వారి యొక్క లిస్టులకు సంబంధించి అనర్హుల గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలగించారన్నమాట. సో ఇక నుండి మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు 1,00,000 పెన్షన్లు అయితే మంజూరు చేసారు అన్నమాట. సో దాదాపు ఇప్పుడైతే చూసుకున్నట్టయితే మరో 1,00,000 పెన్షన్లు కూడా ఇప్పుడు మంజూరు చేయాలి. అంటే ఇక్కడ 2,00,000 వరకు అయితే తొలగించాల్సి ఉంటుందన్నమాట. సో అర్హుల కానివ్వండి వారి యొక్క డెత్ సర్టిఫికేట్ చనిపోయిన వారి యొక్క పెన్షన్ పొందుతున్న వారందరూ కూడా ఇప్పటికే చాలామంది అయితే అనర్హుల కిందనే తెచ్చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించడం అయితే జరిగిందన్నమాట. సో ఇటీవల మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం నెల డబ్బులలో ఇక్కడ చాలా ఆలస్యం అయితే చేసిందన్నమాట. సో ఇక్కడ దాదాపు చాలామందికి అయితే అమౌంట్ అయితే పడలేదని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకు దాదాపు చూసుకున్నట్లయితే ఇక్కడ జూన్ జూలై మంత్కి సంబంధించి అమౌంట్ అయితే ఇంకా క్రెడిట్ అయితే కాలేదని అయితే చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ మనకు పోస్టల్ శాఖ ద్వారా కూడా ఇప్పటివరకు అయితే నిధులు అయితే విడుదల చేసిర్రు. సో ఇక నుండి చూసుకున్నట్టయితే నల్గొండ బట్వాడ పోస్టల్ శాఖ ద్వారా కాకుండా డైరెక్ట్ ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఎస్బీఐ బ్యాంక్ అని ఇవ్వచ్చు. సో పెన్షన్దారులందరికీ కూడా ఇది ఎలాంటి ఇప్పటికే చాలామంది అయితే కంగారు పడుతున్నారు. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ అమౌంట్ వచ్చేసి కూడా అందరికీ కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట. చాలామందికి అయితే పడలేదని అయితే చెప్తున్నారు. 2 నెలల పెన్షన్ డబ్బులు అనేవి అంటే ఈ నెలకు సంబంధించి మనకు కలిపి పోయిన నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో అమౌంట్ అయితే పడతాయా లేదా అనే దానిపై అయితే మనకైతే ఇంకొక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే చూసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ జూన్ జూలై మంత్కి సంబంధించి ఇప్పుడు అమౌంట్ వచ్చేసి కూడా మరి ఈ నెలలో క్రెడిట్ అయితే చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే తుది నిర్ణయం అయితే తీసుకుంది. ఏది మన తెలంగాణలో కొత్తగా 2,00,000 వరకు అయితే పెన్షన్లు ముహూర్తం అయితే ఫిక్స్ చేసిర్రు అన్నమాట. మంత్రి వివేక్ గారు అయితే కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇటీవల మనకు ఒక స్పష్టత కూడా ఇచ్చారన్నమాట. గ్రామాలలో ఒక గ్రామ పంచాయతీలలో మనకి ఇవన్నీ కూడా మనకు చూసుకున్నట్లయితే నివేదిక ఇచ్చి తర్వాత కూడా మనకు సర్వేలు అయితే చేపట్టిర్రు అనమాట. సో ఆ తర్వాత అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఇక్కడ మనకు అనర్హుల పెన్షన్లు వచ్చేసి కూడా తొలగించారు అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మరో 2,00,000 వరకు అయితే అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా ఇక్కడ క్యాస్ట్ ద్వారా గుర్తించడం అయితే జరుగుతుంది.